కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే ఒకటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని
స్వాస్థ్య భాగము నీవయ్యా యేసయ్యా స్వాస్థ్య భాగము నీవయ్యా స్తుతికి పాత్రుడ యేసయ్యా మా స్వాస్థ్య భాగము నీవయ్యా పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల స్తుతికి పాత్రుడ యేసయ్యా మా స్వాస్థ్య భాగము నీవయ్యా స్తుతికి పాత్రుడ యేసయ్యా మా స్వాస్థ్య భాగము నీవయ్యా ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ప్రార్థిస్తున్నాం. పెళ్లి కుమార్తె ఎక్సెప్ట్గా జన
వీలైతే బయటకు వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాం. మందిరం దగ్గర ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా ఇచ్చాలి. ఎందుకంటే దేవుడే దీన్ని ఘనంగా ఇచ్చాడు. దేవుడు ఘనంగా ఇచ్చినటువంటి వివాహాన్ని మనం చులకనగా చూడకూడదు. ఆత్మీయ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగించడానికి మీకు సహకారం ఎంతైనా మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు. సహాయము వాని కొరకు చేయదనుకుని దేవుని యెహోవా ప్రతి జంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించును. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైనటువంటి సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుని యెహోవా తాను ఆదాము నుంచి తీసినటువంటి పక్కటెముకలను స్త్రీగాను నిర్మించి ఆమెకు ఆదాము ఎద్దుకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరులో నుంచి తీయబడిను కనుక నారి అని అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఆ చదవబడినటువంటి లేఖన భాగం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు డేవిడ్ గారు ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదాల కారణభూతులు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన దైవీన మా యేసే మీకు వందనాలు. ఈ సభ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, ఇది మన కనులకు ఆశ్చర్యమని కీర్తన దావీదు 118వ కీర్తన ఎదుగా సెలవిచ్చాడు తండ్రి. నైనా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించుడంటే తండ్రి. నైనా ఈ పరిశుద్ధ వివాహం అన్ని విషయంలో ఘనమైనని వాక్యం చెబుతూ ఉంది. వివాహాన్ని ఘనంగాను మహిమకరంగాను ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి. మీ సన్నిధి ప్రభావ మహిమను విడుదల చేయండి. మీ కార్యం జరిగించండి. వాతావరణం యేసు నామములో మీ స్వాధీనంలో ఉండునుగాక మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం జరిగించండి. ఈ వివాహ వేడుకను ఘనంగా ఆశ్చర్యకరంగా జరిగించండి. నేను వాక్య పట్టణంలోను వాక్య సందేశంలోను పరిశుద్ధ వివాహంలో కూడా మీరు నడిపించి మీ కార్యం జరిగించమని మీరే నూతన ఉదయం జతపరచబోతుండగా మీ సహాయం దయచేసి పరిశుద్ధాత్మ దేవుడా 3 పేటల కాడ త్వరగా తీరిపోతుగా 3వ పేటగా నువ్వు నడిపించి మీ నామానికి భయం తెచ్చుకోమని మహిమాగత ప్రభావం తెలుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి ఆ విందు ప్రధాని పెండ్ల కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచికైన చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. దేవుని వాక్యం దీవించను. నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ కృప చేతనైనా జరిగిన కార్యక్రమం స్తోత్రాలు వందనాలు.
ప్రభు నాయన మరి మీరు వినిపించిన మాట ప్రకారంగా తండ్రి మరి మీ గడి వచ్చినంత వరకు మేము వేచి ఉండాల్సిన వారిని ఉండగా నాయన మీ గడి కొరకు ఎదురు చూస్తూ నాయన మరి నీ యొక్క కుమార్తెని ఈరోజు జడ్జ్ చేయబడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడవు ఈ కుటుంబం పక్షంగాను నూతనంగా తండ్రి గత కాబోతున్న వధువరుల పక్షంగా మీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ వివాహములకై ఏర్పాటు చేయబడిన 3వ బైబిల్ పాఠాన్ని చదువుదాం, జాగ్రత్తగా గమనిద్దామండి. ఎఫెసీ పత్రిక 5:22 నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఆమేన్. కూడెక్కిన దైవ సేవకులు విశ్వాసులకు అందరికీ వందనాలండి. ఒక 2 నిమిషం ఏం లేదండి, పాలన చేద్దాం. ప్రభువా వర్షం ఆపాయంటే ఆపాడు. ప్రభువా వర్షం కురమంటే కురిసింది. ఏ పత్రికలో కూడా రాయబడి ఉంది 23వ అధ్యాయంలో వర్షానికి తండ్రి ఉన్నాడా అని. తండ్రి అయినా ప్రభుని కనుక్కుందాం. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎవరు నా నామందు ఒక్కరిద్దరు కూడి ఉంటారు ఆజ్ఞలను వాగ్దానం చేస్తున్నావు ప్రభు అని స్తోత్రం. ఈ దాసుడు మహాపీడు పేద పనులను బట్టి ప్రార్థిస్తున్నావు ప్రభు. అయా కుమారుడు వివాహంలో అన్ని ఘనమైందన్నావు ప్రభు. ఈ దైవదాసులు అనేకులు కూడొస్తున్నావు. నూతన వదులకు ఏర్పడే సమయం తండ్రి, ఒకవేళ వర్షం కురవాల్సి వచ్చినప్పటికైనాను ప్రభా నువ్వు ఆపమంటే ఆగిపోద్దయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా వర్షాన్ని ఆపేయి అంటే ఆపేసావు ప్రభువా. అయా వర్షం కురవమంటే కురిపించావయ్యా. మరి ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులను కూడి ఉన్నాము. నిన్ను అడుగుతున్నాం, బతిలాడుతున్నాం ప్రభువా. ఈ కార్యక్రమం ఘనమైందని చెప్పావు. ఘనంగా మర్యాదగా జరగాలంటే వర్షాన్ని ఒక్కసారి మీ చోటలో భద్రపరుచుకొని ఘనమైన కార్యం ఘనంగా జరిగించమని క్రీస్తు వారి పుణ్యనామమున వేడుకొన్నాం తండ్రి. ఆమేన్. ఈ కుమార పరిశుద్ధాత్మ నామములు ఒక కుటుంబముగా కట్టబడుతున్నటువంటి దైవజనులు పీటర్పాల్ సత్యవతి గారిని ప్రేమించిన ద్వితీయ కుమారుడు ప్రవీణ్కి అలాగే మంజుషాకి నా యొక్క శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. దీని యొక్క వాక్యమును మనం ఇప్పటికీ చదువుకొని ఉన్నాం. చదవబడినటువంటి లేఖనములను ఆధారం చేసి ఒక 3 మాటలను క్లుప్తంగా మీతో పంచుకున్న తర్వాత మరికొన్ని విషయములను నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మరి ప్రాముఖ్యముగా వివాహ వ్యవస్థలోనికి అడుగుతున్నటువంటి ప్రవీణ్ కుమార్, ఆయన దైవజనుడు కూడా కాబట్టి మొదట ఒక ప్రోత్సాహకరమైన మాటను చెప్పిన తర్వాత నేను ముందుకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఏమిటంటే, ఎవరైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన
అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. మరలా చెబుతున్నాను, ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయినట్లా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. చాలాసార్లు దైవజనుల వివాహంలో చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, మీరిరువురు సేవను పెళ్లి చేసుకోమంటే నేను చెప్పట్లేదు. ముందు మీరు పెళ్లి చేసుకోండి, తర్వాత మీ కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకోవటం నేర్చుకుని. ఇక్కడ ఉంది కదా, ఏముంది, నువ్వు కుటుంబాన్ని పాలించిన తర్వాతే దేన్ని పాలించాలన్నది అక్కడ సంఘమును. ఆ పైన చాలా మాటలు ఉన్నాయి. నువ్వు సంఘమునకు నాయకుడిగా ఉండాలంటే నీ భార్యను నీ బిడ్డలను మొదట పాలించాలి. ఆ తర్వాత దేవుని సంఘములో మీరు ముందుకు కొనసాగాలి. చదవబడినటువంటి 3 లేఖనాల నుంచి 3 మాటలు చెబుతాను. ఆదికాండం, ఇట్స్ ఏ మోడల్ ఆఫ్ మ్యారేజ్. అక్కడ ఏమంటుందంటే 23వ వచనంలో వారిరువురు ఏక శరీరమై ఉన్నారు. సో మ్యారేజ్ ఈజ్ ద మోడల్. వివాహ జీవితం అనేటువంటిది అనేకులకు మాదిరిగా ఉండాలి. అది ఎట్లా అంటే అక్కడ ఉంది ఏంటంటే, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. దాని యొక్క అర్థం ఏంటంటే వారిద్దరు కూడా ఐక్యతతో జీవిస్తారు. కేవలం ఏక శరీరమే కాదు, అపోస్తల కార్యంలో చూస్తే ఏక హృదయము, ఏకాత్మ, ఏక తాత్పర్యం. ఈ విషయాలన్నిటిలో కూడా మీ యొక్క వివాహ జీవితము ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, మ్యారేజ్ ఈజ్ ద మిరాకిల్. మ్యారేజ్ ఈజ్ మోడల్. రెండవది మ్యారేజ్ ఈజ్ మిరాకిల్. ప్రొఫెసర్ గారు అన్నారట, ఓహో చందమామ లాంటి భార్య అంటే మరి చక్కగా కాంతివంతంగా ఉంటుంది ముఖం, కాబట్టి అలాంటి భార్యని నువ్వు కోరువంటే మరి ఎందుకురా చందమామ లాంటి భార్య అని అడుగుతున్నావు. అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇదిగో జీవిస్తున్న జీవాధిపతి దేవుడు నువ్వు సృష్టిలో మానవుడు ఒంటరిగా ఉండటం చెట్టును కాదని నువ్వు సంకల్పించి సాటిగా సహాయం చేశావు. ఆనాడు ప్రారంభించిన ఈ ప్రణాళిక, మీ యొక్క నిర్ణయం ఇప్పటికీ ఇలాగ జరుగుతుందట నువ్వు చూసి నిన్ను గణపరుస్తున్నాము. నీ కుమారుడి ద్వారా నేను స్తుతిస్తున్నాను. ప్రవీణ్ని మంజుసాన్ని జ్ఞాపకం చేసుకొని శరీరంగా ఈరోజు ఒకరికొకరు ముక్కరు జన్మింపచేసి సమయమందు సకాలంలో ఈ దినము ఈ దాసుల యొక్క ఏర్పాటుని బట్టి వారి తల్లిదండ్రులను ఇరుపక్షుల తల్లిదండ్రులు బంధువర్గం సమక్షములు ఈ నామం పేరిట వారిని భార్య భర్తలుగా దీవించుటకై ఆ శుభవార్త చెప్పారు. నిజానికి దైవ నిర్ణయమైన పరిణయాలు అనేవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవదాసులు సోమదాస్ గారు చెప్పారు, వివాహాలు అనేవి పరలోకంలో నిర్ణయించబడి భూమి మీద వారు జీవించడానికి దేవుడు ఆ బంధాలను కలుపుతాడు అని వారు చెప్పిన మాట ఎంత వాస్తవం. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో జరిగే మరొక వివాహంతో ముగించబడింది. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య కూడా ఎక్కడ మొదలైందో తెలుసా? మొదటి సూచక క్రియ అద్భుతంగా గలిలయలో కానా అనే ఊరిలో వివాహంలోనే ప్రభువైన యేసు జరిగించడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం. దేవుడు సమస్తాన్ని సృష్టి క్రమాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి 6 రోజులు మానవునికి అవసరమైన దానిని సృష్టించి అన్నిటినీ మంచిది 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 అని ముగించి చివరికి మనిషి దగ్గరకు వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. ఈ భూమి మీద బలమైన దేవుని రాజ్య స్థాపన కొరకు సాధనాలుగా మీరిద్దరు కూడా నిలబడాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వెనకడుగు వేయడానికి చాలా సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వెనకడుగు వేయటం ప్రభు మనకి నేర్పలా. మన అడుగు చెప్పాలి. ఎటు చెప్పాలి? మన అడుగు. పీటర్ పాల్ గారిని అడిగాను నేను. ఆయన చెప్పారు ఉదయం కలిసినప్పుడు, వివాహాన్ని ఈ వాయిదా వేద్దామని చాలా మంది అన్నారండి, కానీ జరగాల్సిందే అని నేను అనుకున్నాను, జరిగిద్దామని నేను అనుకున్నాను అని అంటే కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత ప్రతికూలత కదండి, చుట్టూత వర్షం. అయితే ఈ ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకుని
ఈ వివాహాన్ని ఎంత ఘనంగా జరగదు అంటే ఇది కేవలం దేవుడిచ్చిన కృపను గాక మరొకటి లేనే లేదని సంగతిని గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రీతిగా మీరిరువురు ఒక దైవికమైనటువంటి కుటుంబంగా కట్టబడుతూ పాత నిబంధన ఆదాము హవ్వలు దేవుని యొక్క పోలికను సంతరించుకుని పుట్టి వారి జీవితాన్ని జీవిస్తూ మరి ఆ ఆది పితరులైనటువంటి వ్యక్తుల నుంచి మరి దేవుడు అద్భుతమైనటువంటి సంతానాన్ని ప్రపంచంతో నింపి క్రీస్తుకు వధువుగా చెయ్యాలని చెప్పి దీవెనకరంగా మన జీవితాలకు ఇచ్చాడు. మరి ఈ ఇరువురు కలిసి దేవుని కొరకు బలమైన సాధనాలుగా, దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా మేము ఉండాలి, మీరు ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ఉన్నాం. దేవుని సేవకులు ఇరువురు కూడా దేవుని మాటలు మనతో పంచుకున్న దేవుని సేవకులు మొదటిగా ఉన్న శివరాజు గారు, అలాగే దైవకుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి టీచర్స్. నేను ప్రవీణ్ వారి వద్దనే కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మేము అక్కడే ట్రైనింగ్ అయ్యాం. ఎవరి వయసులో వారు తమ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దేవుని పరిచర్య చేస్తూ కూడా అమూల్యమైన విషయాలు, అలాగే యవనస్తులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇటువంటి విలువైన మాటలు మనతో పంచుకున్న దేవుడి సేవకులు, మరి దైవకుమార్ సార్కి, శివరాజు సార్కి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారికి ఇచ్చిన పరిధిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు పరిచయం చేస్తున్నారు. యేసురత్నం అయ్య గారి గురించి తెలుసు. మన దైవజనులు మరి పేదరపాలనే దేవుని వద్దకు నడిపించారు. అలాగే కరుణాకర్ గారు వారు కూడా కృష్ణా జిల్లాలో గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న సేవకులు తెలుసు, మరి రాజధాని సింహం అని పిలుస్తారు. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చారు. అందరి మరి దేవుని సూచిస్తూ అందరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెళ్లి కార్యక్రమం ప్రారంభించకుండా ఇప్పటి వరకు మనం వినినటువంటి మాటలు చాలా గొప్పవి. అది వివాహం జరుగుతున్నటువంటి తమ్ముడు ప్రవీణ్, చెల్లి మంజుషాకే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అవసరమైన మాటలు. మరి అవి మనందరూ కూడా ఫలించినట్లు మన మధ్యలో ఉన్న ఆదాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. త్రియేక దేవుడా నీకు వందనాలు. కుటుంబ వ్యవస్థను ప్రేమించినటువంటి దేవానికి వందనాలు. కుటుంబ వ్యవస్థను కట్టుతున్నటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చక్కగా ఇదిగోనైనా కుటుంబ వ్యవస్థను దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా ఈ ప్రత్యేకమైనటువంటి రోజు ప్రభువా, ఇది యెహోవా వలన కలిగినటువంటి దినమని చెప్తూ ప్రభువా, ఈ దినాన్ని ఆశీర్వదించినటువంటి దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగోనైనా వాతావరణాన్ని చేతులకు తీసుకోమని మరొక పర్యాయం అడుగుతూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ప్రణయిని మంజుషానికి ప్రభువా, వారిద్దరిని కూడా ప్రభువా మీరు కలిపినందుకు నీకు వందనాలు ప్రభువా. ఏక శరీరులను మీరు చెప్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నందూరి ప్రవీణ్ కుమార్ అను ఆయనయు, గ్రామ కాపురస్తురాలు మంజుషాను ఆమెయు దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశింపు నిర్దేశించున్నారు. వారి దాంపత్యంలో ప్రభు నామమును ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. ఈరోజు వీరి వివాహం ఏర్పాటు చేయబడింది కనుక వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటు ఆక్షేపణ, అటువంటి ఆధారం అనేది ఇప్పుడే మీరు కనుగొనగలరు. వివాహం అనేది మీకు వాటితో పాటు కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చివరి వివాహం అనేది ఏర్పాటు చేయడం మనం చూస్తాం. వీటన్నిటి కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అంటే రాయబడిన మాట అందరిలోనూ అన్నిటిలోనూ అని అర్థం. ఏ కులమైనా, ఏ మతమైన, ఏ భాష అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వివాహాన్ని గౌరవిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో వివాహాన్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రమణీయ
వివాహం చేసుకునే ముందుకు వచ్చారు నవవధువు అలాగే నవవరుడు. చెప్పండి కదా ఒకసారి మనందరం. ప్రవీణు అని నీవు ఈ స్త్రీని అనగా మంజూషాను వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించున్నాను. దేవుని ఎదుట మంజూషాను వివాహం చేసుకుని సమ్మతించున్నాను. దేవుని ఎదుట మంజూషాను వివాహం చేసుకున్నటకు సమ్మతించున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక మంజూషాతో కాపురం చేయుదువా? మంజూషాతో కాపురం చేయుదు. చెప్పండి పట్ల ఒకసారి మనము. ప్రవీణుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదు. ఈయన్ని ప్రేమించి అనగా ప్రవీణ్ ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ప్రవీణ్తోనే కాపురం చేయుదువా? వీరిద్దరు యొక్క అంగీకారాన్ని మనకు తెలియజేశారు కనుక మరి తమ్ముడు ప్రవీణ్ తరఫున పీటర్ పాల్ అన్నగారు సత్యదక్క ముందుకు వస్తారు చేతులు కలపడానికి. అలాగే చెల్లి మంజుష తరఫున అద్భుతరావు గారు మణి పాస్టమ్ గారు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బాబు ప్రవీణ్, మా కుమార్తె మంజుషాను దేవుడు మాకు ఇచ్చిన అవకాశం కలిగి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెంచి పెద్ద చేసి ప్రయోజకురాలుగా మార్చి ఈ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును మీకు అప్పగిస్తున్నాం. మీ జీవితం అంతా కూడా మంజూషాకు తోడుగా ఉండి దేవునికి మహిమ తెస్తూ ఆయన మార్గంలో వర్ధిల్లాలని మీకు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. చప్పట్లు కదా మరొకసారి అందరూ చెప్పారు. తను ఎలా చూస్తారు? మీరు కూడా చెప్పండి. జాగ్రత్తగా చూసుకుంటారు. చెప్పించారు. జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా తీసుకున్నారా? ప్రవీణ్ అని నేను మంజూషాను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా నుండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మంజూషాను నేను ప్రవీణను మిమ్ములను
నా భర్తగా స్వీకరించి నా భర్తగా ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనల్ని ఎడబాపు వరకు మనల్ని ఎడబాటు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున దేవుని పరిశుద్ధ నియమం మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమి అందును కలిమియందు లేమి అందును లేమియందు వ్యాధి అందును వ్యాధియందు ఆరోగ్యమందును ఆరోగ్యమందు మీకు లోబడి మీకు లోబడి ప్రేమించి ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవితకాలం నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నుందునని నమ్మకంగా ఉండి దేవుని ఎదుటను దేవుని ఎదుట సేవకుని ఎదుటను సేవకుల ఎదుట సంఘం ఎదుటను సంగమున ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహాప్రేమ బట్టి నాయన మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ప్రార్థించి ఆశించిన రీతిగా నా తండ్రి వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని మీరు సెలవిచ్చిన సంఘ బిడ్డలు అందరూ మీరు తీసుకొచ్చి తండ్రి ఇప్పుడు వరకు మీరు నడిపించిన నాయన ప్రతి ఒక్క నాయన కార్యాన్ని బట్టి మీ దైర్యం ఎదుటనైనా నాయన ప్రమాణాలు చేస్తుండగా తండ్రి వారి ప్రమాణాలు స్థిరపరచమని సందులో ప్రార్థించుకుంటున్నాను దేవా. ఇంకా జరగనున్న కార్యక్రమం అంతట్లో కూడా మా ప్రభువ మీరే దగ్గరుండి జరిగించి మీ నామాన్ని మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున చేరి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వారి యొక్క నిబంధన గుర్తుగా ధరింప చేర్చున్నటువంటి యొక్క మంగళసూత్రం బట్టి ప్రతి విధమైనటువంటి నిబంధన గుర్తులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈ వస్తువుల కంటే కూడా ప్రభువా వారు మీ సన్నిధిలో సంఘం ఎదుట పరిశుద్ధ చేసిన ప్రతి ప్రమాణములకు లోబడి వారి జీవితాన్ని కట్టుకున్నట్లుగా మీరు మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును మీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నేను ఘనపరిచి నా ఆస్తి అంతటికి పాలి భాగస్త్రాలుగా చేసుకొనిచున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైనా నిన్ వర్ణింపగలరా వరాదుతలైనా నిన్ వరాదుతలైనా నిన్ వరాదుతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా దైవదాసుడిగా ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతంలో సువార్త సేవ పురుషుని వీరు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుట దాని గురించి బహిరంగం తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారు యొక్క పరిశుద్ధాత్మక నామమున వీరిద్దరు కూడా భార్యాభర్తలని ప్రకటించున్నారు. చప్పట్లు కొడదాం మనందరం. వీరు వారి యొక్క దాంపత్య జీవితంలోనూ అలాగే ఆత్మీయ జీవితంలోనూ దేవునికి మహిమకరంగా జీవించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి కరుణాకర్ గారు కొన్ని మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. సంతకాలైన తర్వాత పెట్టిస్తాం. కూర్చుంటాం. ప్రభు యొక్క సంకల్పము ఆదిలో దేవుని ఏర్పాటు ఇలాగ జరగడం చూసి మేము దేవుని స్తుతిస్తున్నాము. చేరువచ్చిన బంధువర్గానికి కుటుంబానికి ఇరుపక్షం ఉన్న రక్త సంబంధులకి కుటుంబీకులకి అలాగే సంఘ సావాసం ఉన్న సన్నిహితులకి స్నేహితులకి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మొట్టమొదటిగా పీటర్ పాల్ గారికి మా నిండు శుభాకాంక్షలు. కుమారుని యొక్క వివాహంలో మరి చాలా బిజీగా 2-3 దినాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేపట్టి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు స్తోత్రం. మరి ప్రవీణ్ ఒక 2 మాటల్లో నేను ప్రవీణ్కి మరి యెహోవా అనగా మన దేవుడు మన సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి ఒక అనుగ్రహం. ఆ అనుగ్రహం ఏంటంటే
తన సతీమణి మంజూష మనకు భారీగా దొరకదు. అలాగే సామెతలు 19:14 ప్రకారంగా గృహము విత్తనము పితరులిచ్చు స్వాస్థము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క భార్యను దానముగా ఇచ్చాడు. అనుగ్రహం ఇచ్చాడు, దానం చేశాడు దేవుడు. అందరిని బట్టి దేవుడు నడుస్తాం. ఇంకొక వచనము కూడా నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడు చేయదు. దేవుని స్తోత్రం. తల్లి గర్భమందు రూపించక బుడపకు మునిపే వారిని ఎరుగున్నది. ఆకాశము పరమాకాశము నీ సింహాసనం నుంచి మీరు చూస్తూ ఇవన్నీ జరిగిస్తున్నారని మేము నమ్మి మిమ్మల్ని గణపరుస్తాం. అలాగే నూతనంగా వివాహమై వారి నేను మీలో కుటుంబాన్ని జతపరిచినటువంటి నూతన La 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 కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా. ఫిబ్రవరి 13/4 షాలెం మిషన్ క్రైస్ట్ వివాహ సర్టిఫికేట్. భారతీయ వివాహ చట్టం 1872 భాగం 1 ఉపనియమం 5 1 భాగం 4 ఉపనియమం 32 33 34 37 భాగము 6 మరియు 9 సెక్షన్ 62 64 ప్రకారం వివాహము దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకడపురం గ్రామ కాపురస్తుడు నందూరు పేదపల్లి గారి యొక్క కుమారుడు నందూరు ప్రవీణ్ కుమారు, కృష్ణా జిల్లా మోపుదేవి మండలం మెరకనిపల్లి గ్రామ కాపురస్తులు మట్ట అద్భుతరావు గారి యొక్క కుమార్తె మట్ట మంజూష, వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగం తెలియజేసినందున ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన
మీరు భార్యాభర్తలను ప్రకటించున్నారు. చెప్పండి ఒకసారి మనం. అందుకు గుర్తుగా మరి వివాహం నాచే అనగా గండ్రాల్ జాన్ పాల్ గారిచే 23/10/2025 తేదీన జరిపించబడినది. దీనికి గుర్తుగా ఈ సర్టిఫికేట్ నేను ప్రదానం చేస్తున్నాను. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని ధాత్రిల విలయుతు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయ ఏకముగా ప్రకటముగను చేకొనుము. పాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపు నుండి ఆపదలన్నీయు బాపుచును. వెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ అండ నుండి ఎండియు వానిని ఖండించవే. ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా. వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మా సకలేశ్వర నీ సుతుడవు యేసుని పేరట బ్రోవుమమిన్. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా. నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా
సిద్ధపరచి ఉన్నారు. దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. యేషువా 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 యేషువా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును.
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ
పెంచాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే
నిత్యము